చర్చిస్తారని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, వివేక్, ఆ పార్టీ సీనియర్ నేత కె కేశవరావు నేడు తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా తెరాస వీరిని పార్టీలోకి ఆహ్వానించనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ తెరాస నేతలు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ వేదిక నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్ డిక్లరేషన్ కు అనుగుణంగా తెరాస స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టింది. తెలంగాణకు అనుకూలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వివిధ పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్షించడం ప్రారంభించింది. కొద్ది రోజుల కిందట తెదేపా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరిని గులాబీ దళంలోకి ఆహ్వానించింది. నేడు కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, వివేకాతో పాటు ఆ పార్టీ సీనియర్ నేత కేకేను నిజాం కళాశాల వేదికగా పార్టీలోకి చేర్చుకోనుంది. వీరితో పాటు మరికొంతమంది నేతలు నిజాం కళాశాల మైదానంలో జరిగే సభలో తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. వీరిలో మెదక్ జిల్లాకు చెందిన తెదేపా నేత మాణిక్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తెదేపా నేత మర్రి జనార్దన్ రెడ్డి, మరో నేత వెంకటేష్ గౌడ్, ఐకాస నేత నర్సీగౌడ్, మందా జగన్నాథం కుమారుడు శ్రీనాథ్, కేకే కుమారుడు విప్లవులు తెరాసలో చేరనున్నారు. ఈ సభ వేదికగా తెరాస అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు నేతలు తెలిపారు. 12 ఏళ్లుగా సేవలు అందిస్తున్న వారిని, అదే విధంగా కొత్తగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో చేరుతున్న వారిని అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతాం. ఈ సీమాంధ్ర ఆధిపత్య పార్టీల అహంకారాన్ని ప్రశ్నిస్తాం. ఆంధ్ర పార్టీలు ఇంకా కూడా తెలంగాణలో అవసరమా అనే ఒక చర్చని కూడా తప్పకుండా కేసీఆర్ గారు అందరి సమక్షంలో ఇక్కడ పెడతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడే ముందుకు పోతాం. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 2000కు పైగా జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టారు.